ఇవాళ హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే ఇప్పుడు నేను కూర్చున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ హెడ్ ఆఫీస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గూండాలు, రౌడీలు కలిసి దాడి చేశారు. గూండాలు, రౌడీలు ఎందుకు అంటున్నానంటే నాయకుల్ని గుర్తుపట్టగలం, వాళ్ళలో కొంతమంది కార్యకర్తలను మేము గుర్తుపట్టగలం. ఎందుకంటే పొలిటికల్గా కాస్త తెలుసు కాబట్టి వచ్చిన నాయకులు ఎవరో తెలుసు. అఫ్కోర్స్ అందులో కూడా గూండా లక్షణాలు, రౌడీ లక్షణాలు ఉన్న లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. అలాంటి వాళ్ళనేగా సెలెక్ట్ చేసి మరీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అలాంటి వాళ్ళనే మంత్రులను కూడా చేశాడు కదా. కాబట్టి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు ఆ వచ్చిన గ్యాంగ్లో. మొత్తం ఒక 100-150 మంది వచ్చారు. అయితే వాళ్ళని ఎందుకు గూండాలు అనాల్సి వస్తుందంటే హావభావాలు, కవళికలు, వేలు చూపించి నాలిక మడతేసి చంపేస్తాం, పొడి చేస్తాం, బూతులు బయటికి రండి అని. దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది గుండాయిజం, రౌడీయిజం, కథ వేసి వచ్చిన నిజం అది కూడా ఉంటుంది. కాబట్టి సరే ఓకే, వాళ్ళకి మీడియాలో వాళ్ళకి నచ్చంది వచ్చినప్పుడు వాళ్ళకే కాదు ఏ వర్గానికైనా వాళ్ళ నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. మేము గౌరవిస్తాం, స్వాగతిస్తాం. వాళ్ళకి ఏదైనా అభ్యంతరకరమైన వార్తలు, కథనాలు వస్తే టీవీలో అయినా పేపర్లో అయినా డెఫినెట్గా వారు వచ్చి ఆ కార్యాలయం ముందు వాళ్ళ నిరసన వ్యక్తం చేసి వీలైతే ఆ పత్రిక సంపాదకుడినో లేకపోతే ఇంకెవరినైనా కలిసి వాళ్ళ నిరసనకు సంబంధించిన పత్రాన్ని ఇచ్చి వెళ్ళొచ్చు. ఇలా జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. కానీ వీళ్ళకి అర్హత ఉందా? ఫస్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి నిరసన మీడియా ముందు కూర్చుని నిరసన చేసే అర్హత, హక్కు ఉన్నాయా? పైగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థకి పాఠాలు చెప్పే నైతికత, దమ్ము, ధైర్యం వైసీపీకి ఉందా? దమ్ము, ధైర్యం అంటే తొడలు కొట్టడం, రాళ్ళు ఇసరడం, లేకపోతే గొడ్డలు పట్టుకుని నరికేయడం, ఇది కాదు దమ్ము అంటే. నైతికతతో కూడిన గట్స్. అది ఎందుకు వస్తుంది అంటే మీకు ఒక పత్రిక ఉంది, మీకు ఒక టీవీ ఉంది. మీ పత్రిక పేరు సాక్షి, మీ టీవీ పేరు సాక్షి. సాక్షి అంటే జరిగే ప్రతి ఘటనకి విట్నెస్ చేయడం, సాక్షిగా ఉండడం. అంటే నా కళ్ళ ముందే జరిగింది అంటాం కదా, నేనే ప్రత్యక్ష సాక్షి. అంటే అన్నిటినీ అలాగా కళ్ళ ముందు ఉన్నట్టు చూసి ఇది చేయడం. ఒక్కరోజన్నా సాక్షిలాగా ప్రవర్తించిందా? దానికి అసలు ఆత్మసాక్షి ఉందా? దాని ఓనర్కి ఆత్మసాక్షి ఉందా? ఆత్మ ఉందా? ప్రేతాత్మలు తప్ప పచ్చి బూతులు కదా. కోర్టుల దగ్గర లేకపోతే వేరే కేసుల దగ్గర డబ్బులు తీసుకుని అబద్ధపు సాక్ష్యాలు చెప్పే దొంగ సాక్షులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అదే ఉపాధి. 150 అయితే దొంగ సాక్ష్యం చెప్తారు, ఇంకో 200 ఎక్కిస్తే నేనే చేశానని కేసు కూడా మీద వేసుకుంటారు. ఏముంది, 3 నెలలకి డిఫాల్ట్ బెయిల్ వస్తుంది కదా. ఇతనెవరో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, అనంత బాబా, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి లోపలికి వెళ్తే 3 నెలల్లో బెయిల్ వచ్చింది. అలా వచ్చేస్తుంది ఏముందని. అట్లాంటి దొంగ సాక్షి అది. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా ఎండి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బుర్రలేనితనాన్ని, ఎస్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, బుర్రలేనితనాన్ని, బుర్రలో గుజ్జు లేకుండా వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టారు. డెఫినెట్గా ఎండగట్టారు. ఎందుకంటే నాయకుడు ఏదన్నా చెబితే దాంట్లో మంచి ఏంటి, చెడేంటి అని విశ్లేషించుకోవాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారు కదా, అట్లా వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు, మీరు ప్రజలకి ప్రాతినిధ్యం వహించాల్సిన వాళ్ళు, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, కార్యకర్తల సమూహానికి నాయకత్వం వహించాల్సిన వాళ్ళు మీరు.
మీకు నాయకత్వం వహించేవాడు తప్పు చేస్తే ఆ తప్పును మీరు క్యారీ చేస్తే మీరు మీ కింద ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని తప్పు ఒప్పును విశ్లేషించుకోవాలి. మన సిద్ధాంతం ఏంటి, మనం చేస్తున్న సిద్ధాంత డీవియేషన్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఏంటి మావిగన్ అగైన్ నేను కూడా అడుగుతున్నా, బుర్రలో గుజ్జున్నాడు ఎవడన్నా మావిగన్ అంటాడా? దాన్ని పట్టుకుని ఎలాడతారా? అదే మా ఎండి రాధాకృష్ణ గారు క్వశ్చన్ చేశారు. అదే కాస్త హితబోధ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఒక మీడియా హౌస్కి ఓనర్ కాదు, ఈజ్ ఎ జర్నలిస్ట్, ఈజ్ ఎ బార్న్ జర్నలిస్ట్. దొంగ కంపెనీలు, షెల్ కంపెనీలు, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో మనీని ఎన్రూట్ చేసి తీసుకొచ్చిన దొంగ డబ్బు, దోచుకున్న డబ్బుతో మీడియా పెట్టిన వ్యవహారం కాదు. అదే ఆ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని దోచుకున్న దోపిడీ సొమ్ముతో పెట్టింది కాదు. బోర్న్ జర్నలిస్ట్. ఆయన జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 3.5 దశాబ్దాలు జర్నలిస్టుగా పనిచేసి తాను పనిచేస్తున్న సంస్థ మూతపడితే ఎంతో కష్టపడి స్నేహితులు వాళ్ళు వీళ్ళు తాను అందరూ కష్టపడి రివైవ్ చేసి చచ్చిపోయిందనుకున్న సంస్థకి మళ్ళీ జవజీవాలు ఇచ్చి ఇవాళ మళ్ళీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని నంబర్ 1లో పెట్టాడు. నంబర్ 1లో పెట్టడం కాదు, మీ గుండెల్లో నిద్రపోతున్నాడు. ఎవడో వచ్చాడు ఇవాళ ఒకడు అక్కడ చేస్తున్నాడు, రాధాకృష్ణ మగవాడు అయితే బయటికి రాని. ఎస్ మగవాడైతే నీ దగ్గర రావాలా? మగవాడైతే నీ పిలిస్తే రావాలా? మగతనం ఎక్కడ చూపించాలో అక్కడ చూపించుకోవాలి. జర్నలిస్టుగా తను రాసే రాతల్లో చూపించుకుంటాడు. ఛానల్ని, పేపర్ని నువ్వు బాయ్కాట్ చేస్తే నిటారుగా నిలబడి చూపించుకున్నారు. భవిష్యత్తులో కూడా చూపించుకుంటారు. ఆయనకు ఆ మగతనం ఉంది. లేదు నువ్వు నిరూపించుకోవాలనుకుంటే నువ్వు చెప్పి ఎక్కడికి రావాలి. మాజీ మంత్రి ఒక ఆయన అన్నాడు, మగవాడు అయితే రాధాకృష్ణ బయటికి రాని చెప్పు. ఎక్కడికి వస్తే నిరూపించుకుంటే నీకు తెలుస్తుంది మగతనం. చాలామందికి తెలుసు మగవాడుగా, నీకు కూడా తెలుసు ఆయన మగతనం ఏంటో, ఆయన మగవాడు ఏంటో తెలుసు నీకు. కాకపోతే ఏంటంటే బాస్ చెప్పాడు ఏదో ఒకటి వచ్చి అరవాలి, మళ్ళీ ఆయన కోపం వస్తుంది, అందుకని అరిసేవచ్చు. లేకపోతే మళ్ళీ టికెట్ కావాలి, లేకపోతే నీ కొడుకు టికెట్ కావాలి, అందుకని వచ్చి అరిసావు అంతే. మాకు తెలుసు. ఇవాళ వచ్చిన వాళ్ళల్లో సగం మంది చెప్పారండి ఏం చేయమంటావన్న దొబ్బుతున్నారు మమ్మల్ని, వెళ్ళి చేయండి అని. ఏపీలో ఎవరికి అదలేదంట, అందుకని ఇక్కడ ఉంటారు కదా కొంతమందిని, ఆ వత్త 10 మందిని, తలా 10 మందిని వేసుకొచ్చారు. విచిత్రం ఏంటంటే మహిళల మీద పెట్రోల్ పొట్లాలు వేసిన సినిమా యాక్టర్, అంటే ఇప్పుడు కాదులే ఏదో ఒక సినిమా యాక్టర్, పెట్రోల్ పొట్లాలు వేసినోడు కూడా వచ్చి 600 మందన సన్ స్క్రీన్ ఏంటది యాంటీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుని వచ్చాడు, నలబడిపోతానేమో అని వచ్చి ఆయన కూడా మహిళల గురించి మాట్లాడుతున్నాడు. అసలు సొంత చెల్లిని షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు, విజయలక్ష్మిని అడగండి ఎవరికి పుట్టారు అని వార్తలు పోస్టులు పెట్టించిన వ్యక్తి, పెట్టిన వాణ్ణి ఏమీ చేయకుండా వదిలేసిన వ్యక్తి తన గ్యాంగ్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మీదకి మహిళలకు వ్యతిరేకంగా రాధాకృష్ణ ఏదో రాశాడని పంపించాడే, ఇది పెద్ద బూతు కదా. ఇది చాలా పెద్ద బూతు. సొంత చెల్లి, ఐఎమ్ సారీ షర్మిల గారు, నేను ఈ ఎపిసోడ్ని వాడుకుంటున్నాను, దయచేసి మీరు మన్నించాలి షర్మిలారెడ్డి గారు. సొంత చెల్లెలు ఎవరికో పుట్టిందంటే నోరు విప్పని వ్యక్తి నువ్వే పెట్టిస్తున్నావు అంటే కూడా నేను కాదు నాకు తెలియదని చెప్పకుండా భుజాన వేసుకున్న వ్యక్తి వీళ్ళందరినీ పంపించారంటే వీళ్ళు మహిళల గురించి చెప్తే మేము పాఠాలు వినాలి. అసలు అన్నిటికంటే పెద్ద జోక్ ఏం చెప్పనా, వీళ్ళు వచ్చిందేమో మహిళల మీద ఏదో రాధాకృష్ణ గారు మహిళలు ఏదో అనేశాడు అని ధర్నాకని వచ్చారండి. అక్కడ ఒక మహిళ కూడా లేదు, ఒక్క లక్ష్మీభారతి గారు ఉన్నారు. ఇక ఆవిడ గురించి ఎందుకులే, వేరెవరు నాకు చీర కట్టుకుని లేవో కనపలా, మొత్తం వీళ్ళే ఉన్నారు. వీళ్ళు సగం మంది మళ్ళీ ఆయన తిడతాడేమో, వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదా అని వచ్చిన వాళ్ళే. తర్వాత ఫోన్ చేశారు మాకు,
వచ్చి వెళ్ళిన వాళ్ళల్లో మాజీ మంత్రులు సగం మంది ఫోన్ చేశారు, మాజీ ప్రజాప్రతినిధులు సగం మంది ఫోన్ చేశారు, కార్యకర్తలు సగం మంది ఫోన్ చేశారు. అన్న ఏమనుకోవద్దు దయచేసి, మాకు తప్పక వచ్చాము, మాకు ఇష్టం లేదు, మావిగన్ను తగలడింది, ఇది అట్టాయిగా తగలడింది, మావిగన్ లేదు, బొందగన్ లేదు అని అలా నాయకుడే బండబోతులు తిట్టిపోయారు. నేను ఐఎమ్ టెల్లింగ్ హానెస్ట్లీ, నిజంగా ఇది మీ బతుకు, మీ పరిస్థితి. మీరు వచ్చి మాకేదో నీతులు చెబితే, మాకేదో శుద్ధులు చెబితే మేము చేతులు కట్టుకుని అయ్యా చెప్పండి, జర్నలిజం అంటే చెప్పండి. మాది బ్రోకరిజం అయితే మీది బ్రోతలిజం, మీరు చేస్తున్నది బ్రోతలిజం. అసలు మీ జర్నలిజానికి ఎథిక్సే లేవు, మీది జర్నలిజమే కాదు. అక్కడ ఉన్న వాళ్ళు జర్నలిస్టులు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టులు మా సహచరులే, కానీ వాళ్ళని ఉద్యోగులుగా మార్చేసి మీ కార్యకర్తలుగా మార్చేసుకుని మీరు చెప్పిందల్లా రాయకపోతే జీతాలు ఇవ్వరు కాబట్టి భరించలేక వేరే ఆప్షన్స్ లేకుంటున్నారు. కొద్దిగా డోర్స్ ఓపెన్ చేస్తే సగం ఖాళీ అయిపోతారు. ఐ నో దట్. సో ఇది పరిస్థితి. దీని మీద ఇంకా చాలా చర్చించాల్సి ఉంది. ఈ మహిళల గురించి వీళ్ళ నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడుంది, తర్వాత వీళ్ళక మగతనం ఏంటి, లేకపోతే ఏదో శుద్ధులు నీతులు, ఇవన్నీ చాలా మాట్లాడారు కదా, వీటి గురించి చర్చిద్దాం. మనతో అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. మరి కాసేపట్లో సామాజిక సంక్షేమ మండలి జాయిన్ అయిపోయారు. సామాజిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్ బాలకోటయ్య గారు జాయిన్ అయ్యారు. అలాగే ఎన్ఆర్ఐ యష్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా బాగా యష్ జాయిన్ అయ్యారు. ఇంకా తర్వాత గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బాలకోటయ్య గారు, రెడీ, స్టార్ట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీదకి వచ్చి రాధాకృష్ణ దమ్ముంటే రా, మగాడు అయితే రా అని ఒక మాజీ మంత్రి, ఆ పేరు ఎందుకులే, మీరు చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇగో ఇలాంటి మాటలు, దాడి, ఏలు పెట్టి చంపేస్తాం, బెదిరిస్తాం అని. సో వీళ్ళకి అర్హత ఉందా? వెంకటకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నమస్కారం. దమ్మున్న ఛానల్ ఏబిఎన్ కి యుద్ధాలు కొత్త కాదు. అసలు యుద్ధం అంటేనే ఛానల్ కి ఏబిఎన్ కి సరదా. ఇలాంటి బుడుంగాలనే, ఇలాంటి తొడగొట్టే వాళ్ళని రాధాకృష్ణ గారు ఎన్నో చూశారు. ఆయన అనుభవంలో ఇప్పుడు మీ కార్యాలయానికి వచ్చి రొమ్మిరిసినోళ్ళు లేదా తొడగొట్టినోళ్ళు కుక్కమూర్తి పిందెలు. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టు, అక్షరాలని నమ్ముకున్న జర్నలిస్టులం మనం. అక్షరాలని అమ్ముకున్న జర్నలిజం సాక్షి దినపత్రిక. అందుకే బ్రోతలిజం. నాకేం సాక్ష్యం కొత్త ఏం కాదు. సాక్షి ట్యాగ్ ఏంటంటే ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు. అది ఏమైందంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అయ్యింది. దాని ట్యాగ్ పైనే సత్యమేవ జయతే అని ఉంటుంది వెంకటకృష్ణ గారు. ఏనాడైనా సత్యం బలికిందా? ఈ రోజున రాధాకృష్ణ గారు ఏదో అన్నారు. ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నందంటారు, పందంటే పందంటారు. ఆయన ఏది మాట్లాడుతుంది? శ్రీశ్రీ గారు అన్నట్టుగా బానిసకొక బానిసకొక బానిస. మీరు బానిసలు, కట్టుగొయ్యే బానిసలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదాల కోసం ఎగబడే బానిసలు. లేకపోతే షర్మిలారెడ్డి గారు నా మాట అంటారా? చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టినప్పుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారని మీరు నిలువెత్తు ఫోటో చేసినప్పుడు మీ కార్యాలయాల మీద ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయాలి? ఒక్కొక్కరిని బయటికి తీసి కొట్టొచ్చు కదా. ఏమో వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఆ దమ్ము లేదనుకుంటున్నారేమో, లేదేమో నాకు తెలియదు. ఏం చెప్పారు వెంకటకృష్ణ గారు? తెలుగుదేశం పార్టీ దేవాలయం కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసినప్పుడు కానీ, చెప్పులు వేసినప్పుడు కానీ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆనాటి డీజీపీతో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఎస్, ఇప్పుడు అదే భావ ప్రకటన స్వేచ్ఛతో ఆర్కే రాధాకృష్ణ రాస్తాడు. మీకు చేత అయితే ఖండనివ్వండి.
ఖండన అవ్వండి, అంతకుమించి ఏం చేస్తారు? లేకపోతే కేసు వేసుకో, లేకపోతే కేసు వేసుకో. ఏం కేసు వేసుకోనివ్వండి సార్, వాళ్ళ హక్కు ఉంది, వేసుకోనివ్వండి. అంతేగాని దాడులు ఏంటి? ఇందా నడిచి మేధా నడిచిన ఆయన అమరావతిలో ఎవరున్నారని చెప్పాడు? అమరావతిలో వేశ్యలు ఉన్నారు, అవును నాకు తెలుసు, నేను విన్నాను, నేను చూశానని చెప్పాడు. అరసవల్లి పాదయాత్రలో ఇప్పుడు మీ కార్యాలయానికి వచ్చిన భర్త ఏం చెప్పాడు? వీళ్ళు అరసవల్లి పాదయాత్ర చేరే లోపల పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరికీ గర్భధారణ అవుతుందని చెప్పారు. ఆ మాట అన్నది భరత్ దువార్ సీన్ అన్నది. భారత్ ఏమో పెట్రోల్ పొట్లాలు వేయించాడు కదా, పెట్రోల్ పొట్లాలు వేయించాడు. ఆ పెట్రోల్ పొట్టాలు ఒకటి ఇప్పించాడు, నానా బూతులు ఒకటి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏమన్నా ఖండించాడా? ఏమన్నా భాష అన్నారా? నేను ఆ రోజు అడిగాను వెంకటకృష్ణ గారు రాజమండ్రిలో, ఆ పాదయాత్రలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ గర్భాలు ధారించాలా? దీన్ని ఏమంటారు? నేను అనేది ఏం లేదు సార్ వెంకటకృష్ణ గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ఆయన పోకడేంటో మనకు అర్థం కావట్లేదు. మీరు చెప్తా ఉన్నారు మావిగాను అని. మీకు మాట చెప్తాను సార్ వెంకటకృష్ణ గారు, మీకు మావిగాను అంటే అర్థమైందా ఏంటో? లేదు, నాకు అంత బుర్ర లేదు. నాకు గుజ్జున్న బుర్ర ఉంది, గుజ్జు లేని బుర్ర కాదు నాది. నేను చెప్తున్నాను సార్, ఓ పిచ్చాసుపత్రిలో పిచ్చోడు ఉండంట, వాడు గోడ దగ్గర కూర్చొని చెవి పెట్టి ఆలకిస్తూ ఉంటాడంట ఎప్పుడు. డాక్టర్ గారు వచ్చిపోతూ వాడిని గమనించి ఏంటి అక్కడ కూర్చొని ఆలకిస్తున్నాడని ఒక రోజు అడిగిండు. డాక్టర్ గారు మీరు వినండి అన్నంట పిచ్చోడు. డాక్టర్ గారు కూడా గోడ దగ్గర కూర్చొని చెవి పెట్టి ఆలకించిందంట. ఏంటో ఏం శబ్దం రావట్లేదు కానీ అన్నంట డాక్టర్ గారు. అదే కదా నా పిచ్చి అన్నంట పిచ్చోడు. ఏం వినపట్లేదని నేను కూడా విన్నాను అన్నాడా? సరే, ఓకే. ప్యానల్ చాలా పెద్దగా ఉంది, ఒక్క మాట మావిగా నేను పిచ్చి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారండి వీళ్ళు? మొన్న 3 అన్నావు, ఇప్పుడు మావిగన్ అన్నావు, రేపొద్దున ఏ గన్ అంటావు అని చేతకరించొద్దండి జగన్మోహన్ రెడ్డి. కాదు, వీళ్ళందరినీ కట్టగట్టి బావిలో వేయడానికే మావిగన్ అనేది పట్టుకొచ్చాడనే విషయం ఈ వీళ్ళకి అర్బకులకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఎనీవే, మనతో ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కూడా, మనతో సత్యమూర్తి గారు, రాజేష్ గారు అండ్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, ఎన్ఆర్ఐ యశ్ ఉన్నారు, అలాగే బాలకోట గారు కూడా మాట్లాడారు ఇప్పుడే. ఒకసారి యశ్తో మాట్లాడదాం. మాధవ్ గారు, మీరు ఆడియో వినపడుతుందా మీకు? వినిపిస్తుందండి. ఓకేనా, రైట్. ఎమ్మెల్యే గారు నమస్తే. ఫస్ట్ ఈ జరిగిన దాడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద కానీ, ఏబిఎన్ హెడ్ క్వార్టర్స్ మీద కానీ హైదరాబాద్లో, లేకపోతే మా ఎండి రాధాకృష్ణ గారి మీద నిన్నటి నుంచి వాళ్ళు మొదలుపెట్టిన బూతు పురాణం కానీ, మాటల దాడి కానీ, వీటన్నిటినీ చూస్తే అసలు వాళ్ళకి ఆ నైతిక హక్కు ఉందా? మీడియాను ప్రశ్నించే హక్కు కానీ, లేకపోతే మహిళల గురించి మాట్లాడే శుద్ధులు చెప్పే నైతికత ఉందా నన్ను అడిగితే అసలు వాళ్ళు రాజకీయానికి పడండి, ఏదైనా దొంబిలకి దాడులకి దిగే ఒక గుండా మూగుంటుంది చూస్తారా, టీం పెట్టుకొని అలాంటి పనులు అయితే చేయొచ్చు తప్ప ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, రాజకీయ నాయకులు అని పిలిపించుకోవడానికి అయితే అట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. బేసిక్ గా నాకు ఈ దాడి లేదంటే ఇదంతా చూస్తే అనిపించిందంటే ఉక్రోషం తట్టుకోలేక కక్ష, ఒక పక్కన మనకు అమరావతి రాజధాని చట్టబద్ధత అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు, ఏ పేపర్ రాస్తే ఆ పేపర్ మీద, ఏ వ్యక్తి దాని గురించి సానుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద ఒక రకమైన విషం జమ్మే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు నేను చూస్తే గనక రాధాకృష్ణ గారు ఎప్పటి నుంచో ఉన్నట్టు చాలా అంటే సూటిగా గుచ్చుకునేలాగా మాట్లాడే వ్యక్తి. అది ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, అంటే ఇప్పుడు పాలకవర్గాన్ని మీద కావచ్చు, లేదంటే నేను ఇప్పుడు దాచింది, లేదంటే విపక్షాల మీద కావచ్చు, ఏ విషయాన్నైనా కూడా ఒక సబ్జెక్టివ్ గా ఆయన చాలా క్లియర్ గా ఎదుటి వాడికి సూటిగా అర్థమయ్యే విధంగా ఒక విశ్లేషణతో రాస్తారు.
ఈ రోజు దానికి మీరు తట్టుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని ఏం అనకూడదు, మీరు ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు అని అంటే ఇది సాక్షిలో రాసే రాతలకి లేదంటే ఆ పేపర్ లో రాసే రాతలకి వచ్చే కథనాలకి ఈ పాటికి నిజంగానే ఇక్కడ టీములు గా వచ్చి ఆ సాక్షి పేపర్ ని లేదంటే ఆ టీవీ ఛానల్ ని ఈ పాటికే మామూలుగా మన నాయకులు కాదు ప్రజలు పూర్తిగా దాన్ని ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఇదివరకు కూడా అమరావతి రాజధాని మహిళల పట్ల వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు అసలు మహిళలే ఎంత దూరం వెళ్ళి మనం చూసాం మనందరం వాళ్ళ సాక్షి ఛానల్ దగ్గరికి ఎలా వెళ్ళారో. అలాగా దానికే మేము అలా వెళ్ళుండకూడదేమో అని ఒకసారి ఈ రోజు నిజంగా అమరావతి మీద రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండి హర్షం వ్యక్తం చేసి స్వాగతిస్తుంటే వీళ్ళు మాత్రం పిచ్చి ప్రతిపాదనలు చేసి మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడారు కదా అని వీళ్ళు ఊరుకోకుండా దాన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ మరి పేపర్ లో వచ్చే కథనాలకి దానికి ఇలాగా దాడులకి పాల్పడడం స్వామికం ఉండేది. రైట్ రాధవ్ గారు, ఒక్కసారి చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మా వాళ్ళు సెట్ చేస్తారు ఈలోగా. యశ్ బొద్దులూరి, గుడ్ మార్నింగ్. మీకు గుడ్ మార్నింగ్ కదా? గుడ్ మార్నింగ్. ఏబిఎన్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వీళ్ళ అటాక్ మీద మహిళలు ఏదో అనేశారు అని లేని దాన్ని ఒకటి క్రియేట్ చేసి రాధాకృష్ణ గారిని టార్గెట్ చేస్తూ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, వాళ్ళ టాపిక్ను డైవర్ట్ చేసుకోవడం కోసం దీన్ని ఎత్తుకున్నారని విషయం తెలుసు. మహిళల మీద మాట్లాడారు అనే ఉద్దేశంతో చేసిన దీన్ని మీ విశ్లేషణ ఏంటి? దాని మీద మీ టేక్ ఏంటి? అన్న నేను 2 పాయింట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సరే మీకు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చిన అందరు కెమెరాల్లో పడాలనే టెన్షన్ చాలా ఎక్కువగా అనిపించింది నాకు. జగన్మోహన్ రెడ్డికి కనపడాలని ఎక్కువ అనిపించింది. ఆ కెమెరాల్లో కూడా అక్కడికి వచ్చిన మీడియాలు కూడా ఏవి కూడా నాన్ వైసీపీ మీడియాలు రాలేదు, అందరు వైసీపీ మీడియాలో వచ్చారు. అక్కడికి పేర్లు ఉచ్చరించదలుచుకోలేదు కానీ వాళ్ళే వచ్చారు. చెప్పరాదా ఏముంది, మొహమాటం ఏముంది అందులో? నీల్ మీడియా, కూల్ మీడియా బోత్. అదే సో అక్కడ ఏమైందంటే లక్ష్మీపార్వతి గారి దగ్గర నుంచి జూనియర్ యాక్టర్ భరత్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా నేను కనపడాలనే ఆరాటం ఎక్కువగా అనిపించింది సబ్జెక్ట్ కంటే కూడా. రెండోది అసలు ఏబిఎన్ ఆర్కే గారి వీకెండ్ కామెంట్స్ శనివారం రోజు జరిగింది. శనివారం రోజు జరిగితే ఆదివారం సోమవారం నిద్రపోయారో ఏం చేశారు నాకు అర్థం కాదు. వాళ్ళకి అంత తగులితే కనుక ఆదివారం వచ్చి గొడవ చేయాల్సింది, సోమవారం వచ్చి గొడవ చేయాల్సింది. మంగళవారం వచ్చి ఎందుకు గొడవ చేశారంటే మావిగన్ అనే విషయం మీద భారతదేశ వ్యాప్తం కాదు ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి జోకర్ అయిపోయాడు, ఒక జోకర్ పీస్ గా మారిపోయాడు. ఆ జోకర్ పీస్ గా మారిపోయి దాని నుంచి డైవర్షన్ కోసం ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారి మీద దాడి చేస్తే కనీసం మావిగన్ విషయం మీద ఏదన్నా కొంచెం అన్నా ప్రజలు డైవర్షన్ అవుతారనే ఒక నీచమైన కుట్రత్తెర లేపి ఈ రకంగా చేస్తున్నారు. అదే కాదన్న ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారి మీద దాడి చేశారు, దాని మీద దాడి చేస్తూ క్రిస్టియన్ సోదరులకి హిందూ సోదరుల మధ్యలో కులాల మతాల మధ్యలో కుంపట్లు పెట్టడము, ఇలా మహిళలను తిట్టారని చెప్పి ఒక రకంగా విష ప్రచారాలు చేయటము, సొంత చెల్లినే నీచాతినీచంగా తిట్టించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండో విషయం ఏంటంటేనండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద ఎంత నీచంగా ఎంత నికృష్టంగా వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 10 మంది 20 మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఎంత భయంకరంగా మాటలు ఎంత అవహేళన చేశారు. మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు అయితే ఎంత నీచంగా మాట్లాడారో మనం చూసాం. ఇందాక మీకైనా మీరు ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీలకు దమ్ముందో లేదో అని ఒక మాట అన్నారు. నేను చెప్తాను, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, దమ్ముగా ధైర్యంగా నికార్సుగా నిలబడి 5 సంవత్సరాలు ఒక రాజకీయ ఉగ్రవాదంతో పోరాడినాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ దమ్ముంది కాబట్టి 5 సంవత్సరాలు నికార్సుగా నిలబడి ఒక రాజకీయ ఉగ్రవాదితో పోరాడాం. నేను ఎటువంటి ఐ వుడ్ స్టిల్ స్టాండ్ బై వర్డ్. భారతదేశంలో రాజకీయంలో ఉగ్రవాదం ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో తెలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు రాజధాని ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి బిల్లు తీసుకొచ్చి ఇక్కడ చట్టసభల్లో పాస్ చేసి మళ్ళీ కేంద్ర పార్లమెంట్ లో రాజ్యసభలో పాస్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి నచ్చక మావిగన్ ఒక మాట తీసుకొచ్చి దానిలో జోకర్ అయిపోయి దాని నుంచి డైవర్షన్ తీసుకొచ్చి ఈ రకమైన కుట్రలు పడటం. ఒక్క నిమిషము రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. రాజేష్ గారు, ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు జరిగిన దాడిని మీరంతా చూశారు లైవ్ లో మొత్తం. అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరికైనా
లేదా పంపించిన నాయకుడికి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళకి కానీ ఒక్కళ్ళకైనా అసలు ఏబిఎన్ గేట్ ముందు నిలబడే రైట్ ఉందా, అర్హత ఉందా, నైతికత ఉందా? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. వెంకటకృష్ణ గారు ఒక 3 ఫ్యాక్టర్స్ తప్పనిసరిగా చెప్పుకొని తీరాలి. ఒకటి, రాధాకృష్ణ గారు మహిళల్ని అవహేళన చేస్తూ రాశారు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో చెప్పించారు అన్న టాపిక్ ఒకటి. రెండోది, దమ్ము ధైర్యాల గురించి జోగి రమేష్ మాట్లాడిన తీరు ఒకటి. మూడోది, అసలు వెన్నెముక లేదు, వాళ్ళు బానిసత్వం చేస్తా ఉన్నారు అన్న అభిప్రాయాన్ని రాధాకృష్ణ గారు ఎందుకు వ్యక్తం చేశారు? ఇక్కడ మొట్టమొదట మనం చెల్లితోటి రాఖీ కట్టించుకుంటాం, జీవితకాలం రక్షణగా ఉంటాము అని చెప్పని. భార్యను కూడా చెల్లిని చూసుకున్నట్టే జీవితకాలం రక్షణగా ఉంటామని చెప్పని చెబితే తప్పులేదు. చెల్లిలో భార్యను చూస్తే నేరం. అంతే కదా. రాధాకృష్ణ గారు ఆయన నేరమే మాట్లాడాల. ఎందుకు మాట్లాడారు? వెన్నెముక ప్రస్తావన వచ్చింది కదా. ఇవాళ 2-3 ఇష్యూస్ మాట్లాడదాం మనం. జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మంది శాసనసభ్యులు నెగ్గారు. 10 మంది, 175 మంది పోటీ చేస్తే మొత్తం రాష్ట్రం మీద 11 మంది నెగ్గారు. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి 10 మంది. వాళ్ళల్లో కొంతమంది మొట్టమొదటిసారిగా నెగ్గిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉండదా? ఉంటుందిగా. ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన అహం కోసం తీసుకున్న నిర్ణయం, అహం కోసం కూడా కాదు, తన పిరికితనంతో తీసుకున్న నిర్ణయం, 164 మంది సంఖ్యాబలం ఉన్న అధికార పక్షాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ముందు కూర్చునే నిస్సహాయతతోటి అతని పిరికితనంతో అతను సభను బాయ్కాట్ చేయడం అని ఒక నిర్ణయం తీసుకుంటే, అరే నువ్వు తీసుకున్న నిర్ణయానికి, నీ పిరికితనానికి మా రాజకీయ భవిష్యత్తు మేము ఎందుకు పణంగా పెట్టాలి అని చెప్పని ప్రశ్నించే చావ దమ్ము లేని శాసనసభ్యులు బానిసత్వం కాక ఏమనాలి దాన్ని? ఇవాళ శాసనసభ వేదికగా 2014 సెప్టెంబర్ 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించిన అమరావతి తీర్మానం, 2022 మార్చి 3వ తారీఖు హైకోర్టు కూడా అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పిన ప్రకటించిన రాజధాని, 5 సంవత్సరాలు పాలకుడుగా ఉండి సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దానికి వాల్యూ ఎడిషన్ గా పార్లమెంటు వేదికగా కూడా ఇవాళ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు సిఆర్డీఏ చట్టాన్నే రద్దు చేయలేకపోయిన నీ నిస్సహాయత, మళ్ళీ తిరిగి పునరుద్ధరించిన నీ నిస్సహాయత, న్యాయస్థానానికి 3 రాజధానుల ప్రతిపాదన నాకు నేనుగా విరమించుకుంటున్నానని చెప్పిన నీ నిస్సహాయత కళ్ళ ముందు కనిపిస్తుంటే, కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా నువ్వు నేనేదో వస్తా, నేనేదో ఓడబిక్కుతా అని చెప్పని నువ్వు స్టేట్మెంట్లు ఇస్తుంటే దానికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే 100కి 100 పాళ్ళు ఐడియాలజీ పెరాలసిస్. వాళ్ళకంటూ సొంత వ్యక్తిత్వం లేదు, సొంత ఆలోచన లేదు, ఆ ప్రాంతాల పట్ల కానీ అక్కడ ప్రజల పట్ల కానీ మమకారం కూడా లేదు. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంచుతాను అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానులకు మద్దతుగా అతను నిలబడ్డాడు అని అంటే 100కి 100 పాళ్ళు బానిసత్వం, వెన్నెముక లేని నీచ మనస్తత్వం. అటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళకి ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత ఉందా? ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు వచ్చినాయి. ఈ మిగిలిన 10 మంది శాసనసభ్యుల్ని నిన్నగాక మొన్న గెలిచిన ప్రభుత్వం దగ్గరకు పంపించి ఏమైనా అప్లికేషన్ పెట్టించావు? కారు గేటు లోపలికి పంపించమని చెప్పని ప్రాధేయపడి నీ కారు లోపల దాకా తెచ్చుకున్నావు. ప్రాధేయపడి మంత్రుల తర్వాత నువ్వు ప్రమాణ స్వీకారం చేయించుకున్నావు. ఏమవుద్ది? కాసేపు వెయిట్ చేస్తే 4 అడుగులు నడిచేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? నీ శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీ ప్రత్యర్థుల దగ్గరికి నీ కారు లోపలికి రప్పించుకోవడానికి నువ్వు పంపించావు. శాసనసభ్యులకు ఆత్మగౌరవం అనేది ఉంటే నిన్నగాక మొన్న మన మీద ఇంతగా గెలిచిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి నీ కోసం ప్రాధేయపడటం ఏంటి? 4 అడుగులు మాతో పాటు నడువని ఎందుకు అనలేకపోయావు? ఇవాళ ఇంకొక అంశం ప్రస్తావించాలి. ఎన్టీ రామారావు గారితో తెలుగుదేశం పార్టీ ఒకనాడు విభేదించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్టీలో ప్రతి కార్యకర్తగా ఆయన ఆరాధ్య దైవంగా భావించేవాళ్ళు. కానీ ఐడియాలజీ పరంగా ఆయనతో విభేదించిన రోజున కుటుంబము, పార్టీ, నాయకులు అందరూ కలిపి సమిష్టిగా రామారావు గారిని అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కూడా విభేదించారు. ఆ ధైర్యం, సత్తా మీకు ఎక్కడుంది? ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇంతటి ఊడిగా ఎందుకు చేస్తా ఉన్నారు? అది లేదు కాబట్టే కదా ఇవాళ రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో అవాస్తవం ఉంది. ఇంకొక మాట, మహిళల గురించి ఈ వర్రా రవీంద్ర రెడ్డి ప్రస్తావన చేస్తా ఉన్నారు కదా మీరు. వర్రా రవీంద్ర రెడ్డి ఏంటండి? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడతా
నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని బహిరంగ సభలో మాట్లాడాడు. సిగ్గు ఎగ్గు లేకుండా సొంత తోడబుట్టిన చెల్లెల గురించి. అలాంటి వాడు ఇవాళ మహిళలకు ఏదో అయిపోయిందని మా మీద దండయాత్ర. ఇవాళ ఇంకా ఈ బానిసత్వానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. విజయలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబంలో అంతర్గతంగా వాళ్ళ ఆస్తిపాస్తుల పంపకం దగ్గర వచ్చిన విభేదాలు, రాజకీయ పార్టీకి కానీ ఆ వైసీపీ అంతర్గత రాజకీయాలతో కానీ ఏ సంబంధం లేని ఇష్యూ అది. దాంట్లో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అనే అతను ఎందుకొచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి తోటి కుటుంబ పరంగా వాళ్ళ ఆస్తుల పంపకం దగ్గర తల్లి కొడుకుల మధ్య వచ్చిన విభేదాలని రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఇంకొకసారి మీడియా ముందుకు వస్తే పొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు మేము అందరం ప్రెస్ మీట్లు పెడతాం మీకు అగ్నిస్ట్ గా అన్నాడు. అంటే ఆ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని అంటే అరే అది వాళ్ళ కుటుంబ సమస్య, అంతర్గత వ్యవహారం, వాళ్ళ ఆస్తిపాస్తుల మధ్య వచ్చిన పేచీలు, దాంట్లో మనం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? అతని తల్లితోటి ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోలేకపోతే ఆ తల్లి మీద మనం యుద్ధం చేయడం ఏంటనే విఘ్నత మర్చిపోయి వెన్నెముక లేకుండా వీళ్ళు వచ్చి మీడియా ముందుకు వచ్చి మరి అంత పాలిష్డ్ గా మాట్లాడకండి. ఆ భాష మాకు పడదు. అలాంటి భాష నడవదు. ఏపీ నాయకులకి ఏపీ రాజకీయాలకి ఈ భాష సరిపోదు. తెలంగాణ ఓకే, బట్ ఏపీకి మీరు విజ్ఞత ఇలాంటి పదాలు అండి. రాజేష్ గారు ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు జర్నలిజం గురించి మాకు మా రాధాకృష్ణ గారికి మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూపులకి పాఠాలు చెప్తున్నారండి వాళ్ళు. పైగా బ్రోకరిజం అంట. మరి వాళ్ళది ఏంటో నేను చెప్పేసా, మాది బ్రోకరిజం అయితే మరి మీది బ్రోతలిజమా అని. సో మీరు ఏ ఇజం చెప్తారో చెప్పండి. ఇక్కడ ఏవిఎన్ ఆంధ్రజ్యోతి వీటి మీద మొదటి నుంచి కూడా అంటే వాళ్ళ నాన్న టైం నుంచి కక్ష అనేవాడు కదా. ఆ రెండు పత్రికలు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు పెరిగి ఎంత అయినాయో చూసాం మనం. అవును. అంటే కక్ష సాధించడం, మన మాట వినని వాళ్ళని మనం అంతం చెయ్యాలి అనే ఒక దారుణమైన ఆలోచన గల వ్యక్తులు వీళ్ళందరూ వచ్చి నీతులు చెప్పిన వాళ్ళల్లో మీరు విజువల్స్ వేస్తూ ఉన్నారు పక్కన చూడండి. చంద్రబాబు నాయుడిని లోకేష్ని బూతులు తిట్టిన ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడు. ఏం బూతులు తిట్టాడు? బండ బూతులు, అమ్మనా బూతులు తిట్టిన వ్యక్తి వచ్చి నీతులు చెప్తాడు. ఇంకా అక్కడున్న సంత నిండు అసెంబ్లీలో ఒక ఎంపీని లుచ్చా నా కొడుకు అని అన్నమాట. సారీ, నేను ఈ పదం వాడడానికి అసెంబ్లీలో ఒక సభ్యుడిగా ఉండి అసెంబ్లీలో లుచ్చా నా కొడుకు అనే పదం వాడిన వ్యక్తి, ఆ పదం తప్పు అని రికార్డుల నుంచి తీసేయలేని స్పీకర్ ఉన్న ఆ పార్టీ, ఆ నాయకుడు, ఆ పార్టీ నీతులు చెప్పే ఇప్పుడు అతను వచ్చి నీతులు చెప్తున్నాడు. మరి ఇతరా అంటాడు. దారుణం. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ నేను కూడా విన్నాను. రోగులు సింపుల్ జర్నలిజంలో మీరు రోగులు, రాజకీయాల్లో. ఇంకోటి ఏంటంటే అసలు నువ్వు మామూలుగా ఆలోచిస్తే రాధాకృష్ణ మహిళల్ని కించపరిచాడు అని కదా నువ్వు వచ్చింది. మొగాడు అయితే బయటికి రాయండి. అదే కదా. అరే ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఒక అగ్రనేత మహిళ, ఒక లక్ష్మీభారత్ తప్ప ఇంకెవరు లేరు అక్కడ. అంటే షెల్టర్ తీసుకుంటున్నది అక్కడ. మీరు ఎంత నీచమైన, మీకు విగే గారు ఒక చిన్న విషయం చెబుతా. మొన్న ఈ మాదిగన్ని సపోర్ట్ చేస్తూ ఒక ప్రొఫెసర్ ఒక ఆయన రాసినట్టు, ఆచార్యుడు ఆయన రాసినట్టు ఆయన పంపించిన ఆర్టికల్ని మార్చి రాసి ఆయన ఇప్పుడు సమాజంలోకి రావడానికి సిగ్గుపడుతున్నాడు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఓపెన్ అయిపోయి చెప్పాల్సింది నేను రాసింది అది కాదని. యాక్చువల్ గా ఆయన కాదు రాసింది. అవును, కూర్చొని రాస్తున్నారు. చెప్తాడు రేపు చెప్తాడు. అంటే చెప్పకపోతే తిడుతున్నారు. నాకు తెలిసి మీరు మాట్లాడుతుంది మాడభూషి శ్రీధర్ గారి ఆర్టికల్. చాలా గౌరవం ఆయన అంటే. నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు తర్వాత ఇద్దరు ముగ్గురు ఆయన రాసింది కదా ఆయన పేరు వాడుకున్నారు. ఒకవేళ అదే కనుక నిజం అయితే మాడభూషి శ్రీధరాచారి గారు డెఫినెట్ గా బయటకు వచ్చి వీళ్ళ బట్టలోడు తీయాలి, చెప్పాలి. బయట పెట్టాలి. చెప్పకపోతే ఆయన నల్సరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసిన ఆయన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. ఇన్నాళ్ళు అక్కడ చేశాడు.
అంటే ఇటువంటి ఈ రకరకాల జిమ్మిక్కులు చేసి ఎట్లా అయినా సరే మన పంతం నెగ్గించుకోవాలి అనుకుంటున్న ఈ జాతి ఈ మంద వచ్చి ఏబిఎన్ కార్యాలయం ముందర ధర్నా చేసే ముందర కనీసం ఒక్కొక్కడు అద్దంలో మొహమన్న చూసుకోవాల్సింది. మనం చేసిన పని ఏంటి, మనం ఏం చేసాం, మనం అడిగిన టైం ఎంత, మన నిన్నగాక గంట అరగంట అవన్నీ చూసుకోవాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి మీరు నీతులు చెప్పటం, జర్నలిజంలో నీతులు చెప్పటం, వీడికి ఈ వచ్చిన వాళ్ళల్లో ఎవరికైనా అసలు ఆ సాక్షి పేపర్లో ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఆ సాక్షి అనే టైటిల్ ఎవరిదో తెలుసా? వీళ్ళది కాదు, ఈ జగన్మోహన్ రెడ్డిది కాదు, చెన్నూరు నాగరాజు అనే జర్నలిస్ట్ది. ఆయన మా అందరికి ఫ్రెండ్. అతను పెట్టిన వీక్లీ పేరు అది సాక్షి అనేది. అంటే పార్టీ అరువు తెచ్చుకున్నదే. ఎందుకులే వీళ్ళు వచ్చి నీతులు అంటారు కానీ నీతులు అన్ని ఎత్తుకొచ్చినవి, అన్ని దొంగతనాలు, అన్ని కొట్టుకొచ్చినవి, అన్ని బెదిరించి లాక్కున్నవేనా? అదేదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టు లాక్కోవడం ఇష్టం అంటాడు కదా, ఏదో ఒక్కడు సినిమాలో ఇష్టం అని. ఇటువంటి వీళ్ళు ఈ మందంతా వచ్చి ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఏమి సాధిస్తారు? రాధాకృష్ణ రాసిన దాంట్లో తప్పే ఉంటుంది. మీకు బుర్రలో గుజ్జుంటే మీరు వచ్చి ఈ రోజు వచ్చి ధర్నా చేస్తారా? బుర్రలో మీకు నిజంగా గుజ్జుంటే మీరు చేయాల్సిందేంటి? మీరు ఏం చేస్తారు? మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని మీరు వెళ్ళి సాక్షి ముందర ధర్నా చేయండి. ఎందుకంటే మీ పరువు తీస్తున్నారు. మీరు చెప్పే మిమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారు. మీరు 3 రాజధానులు అని చెప్తారు, లోక్సభకి వెళ్ళి అమరావతిని సపోర్ట్ చేయండి అని చెప్తారు, రాజ్యసభకి వెళ్ళి అమరావతిని సపోర్ట్ చేయండి అని చెప్తారు, బొత్స సత్యనారాయణని ధర్మాన ప్రసాదరావుని తీసుకొచ్చి వైజాగ్ లో క్యాపిటల్ కావాలని చెప్పిస్తారు. మీరు శ్మశానం ఒకడంటాడు, ఇంకోటంటాడు, ఏమన్నా మొత్తం టాప్ 4 లీడర్స్ ఆర్ ఫూల్స్ నో. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాదిగన్ అని చెప్పి అందరినీ ఫూల్స్ చేశాడు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు బాగా చెప్పాడు ఇవాళ. మాదిగా ఇదేది అమరావతి ఏమో ఆంధ్రుల రాజధాని, మాదిగానేమో పిచ్చోళ్ళ రాజధాని అని బాగా. మాధవ్ గారు ఇప్పుడు మహిళల మీద పెట్రోల్ పొట్లాలు వేయించిన వాళ్ళు అంటే నిలువున తగలబెడదామనే, నిలువున అంతే కదా. ఆ రోజు వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి కానీ, లేకపోతే పెట్రోల్ మీద చల్లారు. ఒక సిగరెటో వీడియో నిప్పు రవ్వో పడుంటే ఎంతమంది మహిళలు నిలువున తగలబడిపోయేవాళ్ళు ఆ రోజు రాజమండ్రిలో. అప్పుడు ఎంపీగా ఉండి వాళ్ళ మా ఆఫీస్ ముందుకు వచ్చి పెద్ద అడావుడు చేశాడు భరత్ అని. ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడు, స్టోరీలు చెప్తా ఉన్నాడు. సో వీళ్ళు వచ్చి మహిళల గురించి చెప్తూ అక్కడ దాకా ఎందుకండి? మిమ్మల్ని ఎలక్షన్ల అప్పుడు కానీ, ఎలక్షన్లు అయిన తర్వాత కానీ, ఎలక్షన్ల ముందు కానీ మిమ్మల్ని ఎంత ట్రోల్ చేశారు, మిమ్మల్ని ఎంత చేశారు. మొన్న అంబటి రాంబాబు గారి మీద అటాక్ అయిన తర్వాత కూడా మీ మీద వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేశారు. సో వీళ్ళు మహిళల గురించి వీధికి లాక్కొస్తామని, జుట్టు పట్టుకొని వీధిలోకి లాక్కొస్తాము. జుట్టు దొరకలేదు వాళ్ళకి, జుట్టు దొరకుండదు పాపం. వాళ్ళకి తెలియదేమో దొరికితే వాళ్ళ జుట్టు పట్టుకు లాక్కొస్తారని చూసారండి, మొన్న చూసి భయపడ్డారు. లో నుంచి కొంచెం గారులోకి గౌరవానికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పాపం ఆయన ఏదో మాట్లాడేస్తుంటాడు జగన్ గారు. ఆ జగన్ మాట్లాడిన దానికి వీళ్ళు పైనుంచి టాప్ శ్రీకాకుళం దగ్గర నుంచి కింద చిత్తూరు దాకా ఒక 4-5 అపాయింట్ చేస్తారు. వీళ్ళకి స్లీపర్ సెల్స్ అనిపిస్తుంది నాకు. ఈయన మాట్లాడేదానికి వీళ్ళు డిఫెండ్ చేస్తూ మాట్లాడుతుంటారు అనమాట. అక్కడ ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాకపోయినా ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే జగన్ గారిని రక్షించడం, ఆయన మాట్లాడిన జారిన మాటలన్నింటినీ ప్రొటెక్ట్ చేయడం. ఈ టీం అందరికి స్లీపర్ సెల్ అందరికి ఒక ఆయన ఉంటాడు. అంటే నేను అనుకుంటే వినడమే, బయట అంతా సకల శాఖ మంత్రి అంటుంటారంట ఆయన్ని. ఎవరండి? సకల శాఖల మంత్రి అందరికి తెలిసిందే. అందులో దాపరికం ఏం లేదు, అనుకోవటం ఏం లేదు. ఫ్రీజ్ అయింది. ఎక్కడ శ్రీశైలంలో ఉన్నారంట, సిగ్నల్ సరిగా లేదు. సరే మాధవ్ గారు, సారీ సిగ్నల్ సరిగా లేదు అన్ఫార్చునేట్లీ. మనం ఇంకోసారి దీని మీద మాట్లాడచ్చు మేము మాధవ్ గారితో. రైట్, బాలకోట గారు, అది సిచ్యువేషన్ ఏంటంటే
వీళ్ళు మహిళల గురించి నీతులు చెబుతూ మహిళల్ని మేమేదో మా ఎండి గారు ఏదో అన్నారని ఏదో రాశారని అసలు ఇది భారతదేశ మహిళా లోకానికే తలవంపులని ఈ రకంగా మాట్లాడుతున్నారండి. రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి నిన్న జర్నలిస్టుగా పనిచేసిన కన్నబాబు గారు కూడా ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఆయన నాకు చాలా బాధ అనిపించింది. అరే అసలు మా ఎండి గారు బుర్రలో గుజ్జు లేదని చాలా తక్కువ రాశారేమో. వాళ్ళకి అంటే శరీరంలో ఎక్కడ గుజ్జు లేదు, ఒక బుర్రే రాశారు అని వాళ్ళ అభ్యర్థి అనిపించింది. ఐఎమ్ సారీ టు సే చాలా చిన్న పదం వాడారేమో. ఇంత భావదారిద్ర్యమా? ఎంత బానిసత్వం అయితే మాత్రం, ఎంత ఉద్యోగం అయితే మాత్రం ఇంత బానిసత్వం చేయాలా? నాకైతే అర్థం కావట్లే. కనీసం మంత్రివర్గ క్యాబినెట్ మీటింగుల్లో కూడా డిసెంట్ అనే పదం ఉందండి. డిసెంట్ పెడతారు. ఏదన్నా ఒక తీర్మానం వస్తేనో లేదా ఒక రిజల్యూషన్ ఒక ప్రస్తావన వస్తే ఎవరైనా మంత్రి తనకి ఇష్టం లేకపోతే డిసెంట్ పెడతాడు, లేదా నేను వ్యతిరేకిస్తాను అంటాడు. అది ఇండియన్ డెమోక్రసీ అంటే అది. ఇలా పార్టీలో అది కూడా లేదు. అదృష్టం బాగుండి కానీ లేకపోతే జీవితకాల అధ్యక్షుడు నేనే అని కూడా పెట్టుకున్నాడు ఈ మహానుభావుడు. అప్పుడే ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ బయటికి రావాల్సింది. అయినా రాలేదంటే గుజ్జు లేదు కాదు, ఇంకేదో లేదు. ఇంకేదో మీరు చెప్తే నేను వింటా, నేను చెప్పలేను. బాలపడే గారు మీరు ఫ్రీజ్ అయ్యారా? ఏంటి వేళ అందరూ ఫ్రీజ్ అయిపోతారు. ఎస్ఎస్వి చెప్పు అన్న. వికే గారు యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి మీకు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఆయన తప్పు, ఆయన గురించి ప్రజలందరూ చెడుగా అనుకుంటున్నారు అని అనుకుంటే ఒక 3-4 అంశాలు తీసుకొచ్చి ఇట్లా బురద జల్లేస్తారు అనమాట. జనాలందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ అంశం ఏం జరుగుతుందని తెలియని కన్ఫ్యూజన్ లో తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి. అట్లా కన్ఫ్యూజన్ లో తీసుకొచ్చి 2019 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మబ్బు పెట్టి మసిపూసి మారేడికాయ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అమరావతిలో అవినీతి జరిగింది, అమరావతిలో ఆ రైతులకి అన్యాయం జరిగింది అని చెప్పి నానా రకాలుగా యాగ్ చేశాడు. మరి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి అవినీతి కూడా నిరూపించలేకపోయాడు కదా, కనీసం రూపాయి అవినీతి కూడా. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతిలో మళ్ళీ అవినీతి జరుగుతుంది అని మాట్లాడుతున్నాడు. ఆ విధంగానే ఆనాడు ఆర్కే గారు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత విన్యాసాలకి పర్ఫెక్ట్ గా రాతలు రాస్తే దాని మీద ఏదో రకంగా మబ్బు పెట్టి మసిపూసి ప్రజల్ని ఏదో డైవర్షన్ చేయాలి కాబట్టి ఈ రోజు ఏబిఎన్ ఆర్కే గారి మీద దాడి చేశారు. రెండో పాయింట్ ఏంటంటేనండి, ఇక్కడ ఇందాక పెద్దలు చెప్తున్నారు ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సౌమ్యంగా చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. నేనైతే జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా కూడా రూపాయి కూడా గౌరవించను. ఎందుకు గౌరవించను అంటే ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోవాలని కోరుకున్నాడో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మనిషి రూపంలో ఉన్న మృగం, మనిషి రూపంలో రాక్షసుడు అని నేను అనుకుంటాను సార్. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మంచి జరుగుతుంటే అది అన్నంలో ఉన్న ఆయనకి యుఎస్ లో ఇంకొక ఆయనకి ఇద్దరికి దేవుళ్ళ కనపడతాడుగా. అంటే మీకు ఉగ్రవాదులు కూడా ఫ్యాన్స్ ఉంటారు సార్, దొంగలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, రేప్ చేసే వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు సార్. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది కాబట్టి ఆ కోణానికి సంబంధించిన వాళ్ళు, ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి కూడా ఫ్యాన్స్, వాళ్ళకి దేవుళ్ళనే కనిపిస్తారు సార్. అదే రకంగా ఈ రోజు కూడా మొన్న ఒక పోస్ట్ చూశానండి. ఈ రోజు ఏ రకంగా అంటే మన తెలుగుదేశం పార్టీ ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గురించి మాదిగన్ మీద ఒక చిన్న అబ్రివేషన్ చేస్తే ఆమెని ఎంత భయంకరంగా వాళ్ళు బూతులతో సంబోధించి ఆమె న్యూడ్ పిక్చర్ చేసి పెట్టి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి మేము సోషల్ మీడియా లింక్ పంపించామో ఎమ్మట డిలీట్ చేసేసారు. అంటే ఇంత నీచమైన వికృత విన్యాసాలు చేసే డబల్ మైండెడ్ క్యారెక్టర్స్, అంటే తల్లికి చెల్లికి తేడా తెలియని వాళ్ళు వాళ్ళు ఏ టైప్ అంటే మందుకు డబ్బులు ఇవ్వలేదనుకో, లేకపోతే ఇంకా దేనికైనా డబ్బులు ఇవ్వలేదనుకో వాళ్ళ అమ్మ బొమ్మలు కూడా న్యూడ్గా చేసేస్తారు వాళ్ళు. ఆ టైప్. నాకు 2-3 వచ్చాయి మెసేజ్లు, అవి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మీద జాలిపడ్డా నేను. అంత భయంకరంగా పెడతారు కానీ జాలిపడ్డా నేను. వాళ్ళ తల్లిని చెల్లినైనా అలాగే మాట్లాడతారులే వీళ్ళు ఒక వికలాంగులు, మానసికమైన ఇది జబ్బు.
వీకెండ్ ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆ వ్యక్తి పేరు ఇక్కడ తీసుకొచ్చలేదో తెలియదు కానీ తీసుకుంటాను. కేఎస్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న, ఆయన మేధావి అన్నమాట, భారతదేశ ప్రపంచంలోనే అతిపెద్ద మేధావి. సర్టిఫికేట్ నేను ఇస్తున్నా ఆయన సర్టిఫికేట్. ఎందుకంటే కరెక్ట్ గా మావిగన్ అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో ఎమ్మటే మీడియా ఛానల్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పండబూతులు తిట్టేశాడు. మామూలుగా ఆడు వీడు అనే మాట్లాడాడు లిటరల్ గా. ఆయన అయితే ఆయన స్క్రిప్ట్ ఇస్తాడు, జోకర్ అయిపోతాడు మేము అనాల్సిన మాటలన్నీ కేఎస్ ప్రసాద్ అనేసాడు. మళ్ళీ కేఎస్ ప్రసాద్ అకౌంట్ లో ఎప్పుడైతే 5,000 రూపాయలు పడ్డాయో ఎమ్మటే సాక్షి ఛానల్లో కూర్చొని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ దేవుడు, ఆయన చెప్పింది ఐడియాలజీ సూపరు బంపరు అని మాట్లాడతారు. అంటే ఈ రకమైన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులో గెలుస్తాడో గెలవనే పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వికృత విన్యాసాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే మీ మహిళల మీద వాళ్ళు ఏదో ముసలి కన్నీళ్ళు కారవడం కానీ, లేకపోతే ఇవాళ ఏబిఎన్ కార్యాలయం మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి కానీ, రాధాకృష్ణ గారి మీద మాటల దాడి కానీ, ఇంకేదో మాకు ఈవినింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే రేపు ఏపీలో రేపు ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద కూడా దాడులు, నిరసనలు, ధర్నాలు ఏదో చేయాలని అన్నాడని వీటి మీద కూడా కొంత ఇది వస్తూ ఉంది. తర్వాత రాధాకృష్ణని క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టొద్దు అనేది ఏదో అనుకుని ఒక తీర్మానం చేసుకున్నారని కూడా అంటున్నారు. వాళ్ళు అడిగితే చెప్పేది ఎవరులే కానీ ఇక్కడ మేమేం చెబుతాం. రాజధాని మహిళలందరూ వేషలు అన్నోడు చెప్పాడా క్షమాపణ? ఆ రోజు అనిపించినోడు చెప్పాడా క్షమాపణ? లేకపోతే ఆ మీడియా అధిపతులైన పైగా మహిళ కదా ఆమె ఏమైనా చెప్పిందా క్షమాపణ? లేదు జగన్ ఏమైనా చెప్పాడా క్షమాపణ? అంతకుముందు అట్లాంటివి చాలా జరిగాయి. భువనేశ్వర్ గారిని అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీతో 1-to-1 ఇంటర్వ్యూ చేసి దారుణంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయించారు కదా, రిపీట్గా టెలికాస్ట్ చేశారు కదా, అప్పుడు ఏమన్నా క్షమాపణ చెప్పారా? మీరు అసలు క్షమాపణ ఇక్కడ ఏమీ లేని దానికి క్షమాపణ అంట. అక్కడ భయంకరంగా అసలు క్యారెక్టర్ అసాసినేషన్, హత్య కంటే వ్యక్తిత్వ హననం ఇంకా దారుణమైన పెద్ద హత్య. అలాంటివి చేసి క్షమాపణ చెప్పని మీరు ఏమీ లేకుండా ప్రజలని చైతన్యపరచడం కోసం రాస్తే దానికి క్షమాపణ చెప్పాలి. మీరు ధర్నా చేస్తే వణికిపోతారా? షేక్ అయిపోతారా? చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో భయంకరంగా ఆయనని అవమానిస్తే ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నారు అది కూడా అందరికి ప్రజల మెదళ్లలో ఉంది. ఇంకా అక్కడ క్షమాపణ చెప్పకుండా వికటాట్టహాసం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన కంపెనీ, ఆయన గ్యాంగ్ ఇవాళ క్షమాపణ చెప్పమంటే చెప్పేంత పిరికి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి ఈ రకమైన మానుకుంటే మంచిది. ఏంటి వీళ్ళలో ఉన్న ఆ భావదారిద్ర్యం ఏంటో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి ఏదో మళ్ళీ ట్వీటారు. ఆ ట్వీటడం ఏంటయ్యా అంటే రాధాకృష్ణ చేసిన కామెంట్స్ అంట చాలా దిగజారిన భాషను ఉపయోగించారు, రాజకీయ చర్చల్లోకి మహిళలను లాగడం విమర్శ కానే కాదంట. ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే కాకుండా వారిని కించపరిచేలా చేసిన దాడిగానే భావించాలి. అబ్బో, మీ చెల్లి కూడా 100 సార్లు ట్వీట్ చేసినట్టుంది. తన మీద అవసరం లేదు, అది చూపించాల్సిన అవసరం లేదు, అంత సీన్ లేదు అక్కడ. ఎస్, బాగా గుర్తు చేశారండి. అన్న అనే పదానికి కళంకం తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీ సొంత చెల్లెలు నాయనా. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి శత్రువులు ఇంట్లో ఉండి ఇంకెక్కడో శత్రువులు అవసరం, బయట శత్రువులు అవసరం లేదని కూడా అందామే. అన్న అనే పదానికి కళంకం తెచ్చాడని కూడా అంది. మీరు ట్వీట్లు పెడితే, మహిళలకి అవమానపరిచారని పెడితే మీకు ఆ శాంచిటీ పోయిందండి. మీకు అసలు ఇదే లేదు. వాళ్ళు అక్కడ దాకెందుకు? మీరేమన్నారో కూడా శాంపిల్ ఇవ్వనా? ఎదురు మహిళల్ని మీరు ఎలా కించపరుస్తారో గుర్తు చేయను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు. సింప్లీ ఒకసారి గుర్తు చేస్తాను, చూడండి, అది ప్లే చేయండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో.
ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఆడిస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఆడిస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని దాన్ని ఏమంటా పిశాచారం కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలే, ఇదంతా సంకర ఇది ఉన్నట్టుంది, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఎవరైనా మానవనం చేశారా? ముందు మీ క్యారెక్టర్స్, మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచి. వీళ్ళని పక్కన పెట్టుకుని ఈ నీతులు చెప్పే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు నీతులు చెప్పే నైతికత ఉందా? ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఇలాంటి భాష వాడిన వాళ్ళని పెట్టుకుని వీళ్ళు పాపం వాళ్ళు కాదు వాడింది, వాళ్ళతో వాడించారు. మీరు స్క్రిప్ట్లు ఇచ్చి మరీ ఆయన తిట్టించారు. మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి నాయకుడు చెప్పాడు, స్క్రిప్ట్ ఇస్తారండి, తిట్టమంటారండి, తిట్టకపోతే ఇక మమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు, అవాయిడ్ చేస్తారండి, బయటికి రాక తప్పదండి. అక్కడ దాకా ఎందుకు 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరీ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో లేదు 45 రోజులకే నరకాసుర వధ అని మీరు ఒక ప్రోగ్రాం పెట్టారు మంగళగిరి దగ్గర. ఆ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో రోజా గారు వచ్చి మాట్లాడుతుంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు షోలో చెప్తూ ఉంటాడు, మైక్లో వచ్చి ఆడియోలో వచ్చేసింది అది, చంద్రబాబుని తిట్టమంటున్నాడని. అది మీ సంస్కారం. ప్లేనరీలో చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని ఆయన వచ్చి రోజా చెవిలో చెప్తా ఉంటాడు, అది ఎయిర్లో వచ్చేసింది మైక్లో. అది మీ సంస్కారం. మీరు ట్వీట్లు పెడితే అవి మేము చదువుకోవాలి, ప్రజలు చదువుకోవాలి. అసలు మీ సెల్లే చీకొట్టింది అన్న అనే పదానికే కళంకం అని. ఇంకొకటి వినిపిస్తా, ఎవరిదో కాదు మీదే, అది కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు, 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. నా దగ్గర మాటలు లేవండి. నాకు దీన్ని వర్ణించడానికి ఈ దిగజారుడుతనాన్ని, ఈ అనైతికతను, లేకపోతే ఇంకేమనాలో మరి ఈ నీచత్వాన్ని ఆయన ఎవరో మా శ్రీకాకుళం ఆయన ఒక ఆయన ఏదో అత్వం అని ఒక ఆయన, ఆ అత్వం పదం నేను వాడను. కానీ ఇంత దారుణమైన మీరా మహిళల గురించి మాట్లాడేది? అసలు మహిళ అనే పదానికి అర్థం తెలుసా మీకు? మీరు మహిళల గురించి మాట్లాడి మా ఆఫీస్ మీదకి 100 మందిని పంపించేసి ఆ వచ్చిన అందరూ ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, వాళ్ళతో మీటింగ్ ఒకటి పెట్టుకుని మళ్ళీ ట్వీట్ ఒకటి, ఆ ట్వీట్లో మళ్ళీ రాధాకృష్ణ వ్యాఖ్యలు మేము ఖండిస్తాం, రాధాకృష్ణ మీద అంటే చర్యలు తీసుకోవాలంట. ఎందుకయ్యా రాధాకృష్ణ గారి మీద దీనికే చర్యలు తీసుకోవాలంటే కొంతమందిని ఉరిదీయాలి, ఈ పాటికి కొంతమందిని ఈ దేశంలో. చంద్రబాబు నాయుడు గారు ఎంత నలిగిపోతే ఆ రోజు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడారో ఒక్కసారి అది కూడా చూసేద్దాం. ఇవాళ అన్ని ఉన్నాయిలే. ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వించాలని కోరుతూ అందరికీ నమస్కారం. ఆయన హావభావాలు కూడా చూపిస్తే అయిపోయేది కదా, కళ్ళజోడు ఇట్లా ఇట్లా పెట్టుకున్న హావభావాలు కూడా చూపిస్తే ప్రజలకు అర్థమవుద్ది వీళ్ళకి ఏమాత్రం నైతికత ఉందో. అది కూడా చూపించండి.
అది ఆ రకంగా వికటాటహాసాలు చేసి ఆయన ఇల్లాలిని అత్యంత నీచంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన మీరు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన భార్యలు పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన మీరు, ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టిన మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మాజీలు, మీ గ్యాంగ్స్, మీరు నైతికత గురించి జర్నలిజం గురించి మాట్లాడతారా? ఇది అంతకంటే ఇంకా ప్రజలకు ఏం చెప్పాలి రాజేష్ గారు? మనం ఆ బయటలో అవన్నీ చూసినాక ఒకసారి గుర్తు చేయండి మీరు కూడా ఉంటే. ఇందాక ఏబిఎన్ దగ్గరకు వచ్చినప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ తను మీడియాలో మాట్లాడతా అసలు వైసీపీ కార్యకర్తలకి మాకు విలువలు విశ్వసనీయత ఉంటాం మేము. డిక్షనరీ ఉందా వాళ్ళకి? రాధాకృష్ణ, నీ దగ్గర దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వు బయటికి రా, నీ సంగతి తేలుస్తాం, నిన్ను చెంపక పెట్టి కొడతాం, లాగి పెట్టి కొడతాం అని చెప్పని మాట్లాడాడు. అదే సందర్భంలో మాకు దమ్ముంది వైసీపీ కార్యకర్తలు కానీ మాట్లాడాడు. సరే, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, వైసీపీ కార్యకర్తలకే దమ్ముందా, వైసీపీ నాయకుడికి కూడా దమ్ముందా అంటే? ఎందుకంటే నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నిజంగానే వైసీపీ నాయకుడికి దమ్ముంటే, నేను చాలా మంది నాయకులను చూసా, 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ పెట్టుకున్న నాయకుడు నేను ఇప్పటిదాకా చూడాల. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే ఎంత పిరికి పంద అయితే 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి స్థాయి భద్రత నాకు కావాలి అని చెప్పని హైకోర్టుని ప్రభుత్వాన్ని పదే పదే అభ్యర్థిస్తున్నాడు అని అంటే ఎంతటి ఇన్సెక్యూరిటీ అతను ఉన్నాడు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు, తన నియోజకవర్గంలో పర్యటించడానికి బ్యారికేడ్లు పెట్టుకొని, పరదాలు పెట్టుకొని, చెట్లు నరికిచ్చి, షట్టర్లు క్లోజ్ చేయించి, ఇంత పిరికితనంతో పర్యటించిన ముఖ్యమంత్రి నేను ఈ రోజు దాకా చూడాల. ఎల్కే అద్వానీ గారు ఆ రోజుల్లో కాశ్మీర్ లాల్ చౌక్ లో జెండా ఎగరేయడానికి అక్కడున్న ఉగ్రవాద పరిస్థితుల నేపథ్యంలో భద్రతా దళాల మధ్య ఆయన పర్యటన చేశాడంటే అర్థం చేసుకుందాం. కానీ ప్రజాస్వామ్యంలో దశాబ్దాల తరబడి నిన్ను గెలిపిస్తున్నా, నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నా నియోజకవర్గం చెట్లు నరికేశారు కదండి. ఎంత పిరికితనంతో. అదే సందర్భంలో ఇవాళ 543 మంది సభ్యులున్న లోక్సభలో 4 వైసీపీ పార్టిసిపేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళకి ప్రపోర్షనేట్ గా దక్కే అవకాశం వాళ్ళకి దక్కుతుంది, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. నువ్వు 175 మంది ఉన్న సభలో 11 మంది ఉండి అదే ప్రపోర్షన్ నీకు ఇక్కడ దక్కుదుగా, ఎందుకు రావటంలా? నువ్వు వాళ్ళ ప్రతిపక్ష హోదా అనేది ఒక సాకు. అసలు కారణం ఏంటి అంటే 164 మంది సంఖ్యాబలం ఉన్న సభ. అదే సందర్భంలో ఇప్పుడే మీరు చూపించిన పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడావు, లోకేష్ను ఉద్దేశించి ఏం మాట్లాడావు, మిగిలిన మహిళలను ఉద్దేశించి ఏం మాట్లాడావు అనేది అదే సందర్భంలో నీ పాలనాటి నిర్వాకాలన్నీ అక్కడ చర్చకొస్తాయి. కాబట్టి వాటిని ఫేస్ చేసే దమ్ము లేక పిరికితనంతో సభ నుంచి పారిపోతా, దానికి ప్రతిపక్ష హోదా అనేది ఒక ముసుగు అంతే. రావడానికి ధైర్యం లేక. నిజంగానే ప్రతిపక్ష హోదా కావాలి అంటే మరి లోక్సభలో అడగట్లేదే, అక్కడ 4 ఉండి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అవసరం లేదా హోదా? నీకు మాత్రమే హోదా కావాలా అంటే హోదా ఉంటే కానీ సభకు రాలేవా? ఇక్కడ చాలా మంది నాయకుల్ని చాలా సందర్భాల్లో చూసాం. 2 ఉండి సభకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 ఉండి సభకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గత టెన్నూరులో చంద్రబాబు నాయుడు గారు 23 ఉన్న సభలో 4 నీ పార్టీలోకి ఫిరాయించుకుంటే మిగిలిన 19 మందిలో 18 మందిని సస్పెండ్ చేస్తే ఆయన ఒక్కడే సభలో నిలబడ్డాడు, మిమ్మల్ని ప్రశ్నించాడు, పోరాడాడు, మీ నుంచి వివరణలు రాబట్టాడు. మరి ఆ స్థాయి అది దమ్ము అంటే. తర్వాత రాధాకృష్ణ గారిని దమ్మని మాట్లాడుతున్నారు కదా. ఇవాళ ఇన్ని సందర్భాల్లో ఇన్ని అంశాల గురించి మీ గురించి ప్రస్తావిస్తా వస్తున్నారు. ఏం చేయగలిగావు నువ్వు 5 సంవత్సరాలు పాలకుడిగా ఉండి? కాకుంటే ఎంఎస్ఓలను మేనేజ్ చేసి కొన్నాళ్ళు తాత్కాలికంగా ఆ ప్రసారాలు కాకుండా కట్టడి చేయగలిగావు. అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే కాళ్ళు లేపి చెప్పి చూపిస్తుంది ఎవరికో. పేతల సుజాత గారిని పేతల సుజాత గారిని సభలో బాడీ షేమింగ్ చేసినందుకే ఆ రోజు 1 year సభ్యత్వాన్ని కోల్పోయింది. పేతల సుజాత మహిళ కాదనుకుంటా. కాదు, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మహిళ కాదనుకుంటా. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వాళ్ళెవరు కాదు. అంటే రోజా గారే మహిళ, భారత్ గారే మహిళ. వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితేనే ఎక్కడ లేని పౌరుషం తనుకో. తల్లి చెల్లి కూడా మహిళలు కాదు. తల్లి మొన్న ఏమందండి, తల్లి మొన్న ఏమంది, మేనగోడల్ని మేనల్లుడిని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని రాసుకొచ్చింది. అంటే కుటుంబ సంబంధాలకు విలువ లేదు, మానవ సంబంధాలకు విలువ లేదు, సామాజిక సంబంధాలకు విలువ లేదు. ఇవాళ మేము ఒక రాజకీయ పార్టీ, మా రాజకీయ పార్టీ ప్రజారంజకంగా పాలన చేసింది. ప్రజారంజకంగా పాలన చేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి మీకు?
ఇవాళ అదే ప్రజలు కదా, ప్రజలు తప్పు చేశారు 151 స్థానాలతో గెలిపించింది అదే ప్రజలు, ఇవాళ శిక్షించి మీకు ఈ స్థితి పట్టించింది అదే ప్రజలు. కాబట్టి వాళ్ళ మీడియా ముందు మేము మా దమ్ములు ధైర్యాలు. సత్యమూర్తి గారు, పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ఆయన భార్యల గురించి మాట్లాడి ఒకరు లోకల్ అంట, ఒకరు నేషనల్ అంట, ఒకరు ఇంటర్నేషనల్ అంట. అంటే డైవర్స్ అనేది చట్టం, రాజ్యాంగం కల్పించిన హక్కు, చట్టం కల్పించిన హక్కు. వాళ్ళకి ఇష్టం లేదు, అది ఆయన వ్యక్తిగతం. అలా మాట్లాడి ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. వాళ్ళ మిగతా నాయకుల బయటలన్నీ నేను ఇందాక వేసి వినిపించా కదా, వాళ్ళు నీతులు చెప్తారు. అప్పుడున్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బహిరంగ సభలో లంజా కొడుకులని పదం వాడారు. నేను పదాలు రిపీట్ చేసేందుకు ఎవరు ఏమనుకోవద్దండి. లంజా కొడుకులు అని బహిరంగ సభల్లోనే పదాలు వాడారు. ధర్మాన కృష్ణదాస్ గారు ఆ పదం వాడినాడు. మంత్రిగా ఉండి లంజత్వం అన్నాడు. ఐఎమ్ సారీ టు సే దిస్. ధర్మాన కృష్ణదాసు మంత్రిగా ఉండి లంజత్వం అన్నాడు, లంజా కొడుకులు అన్నాడు. స్పీకర్ గా ఉన్నారే లంజత్వం అన్నాడు. అప్పుడున్న దీన్ని ఈ రకమైన నాయకుల్ని పక్కన పెట్టుకుని నువ్వు ట్వీట్లు లేకపోతే నీతులు చెబుతూ, శుద్ధులు చెబుతూ, మాకేదో పాఠాలు చెబుతామంటే, మమ్మల్ని బ్రోకరిజం జర్నలిజం అంటే, మీది జర్నలిజం కాదు, మీది బ్రోకలిజం. ఈ రకంగా మహిళల గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక ఆమె లోకలని, నేషనల్ అని, ఆయనకి అసలు మాట్లాడే నైతికత ఉందా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి ఇతను వీళ్లతోటి మాట్లాడిస్తున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. అవును, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడంటే, అతను ఉన్నాడు కదా, ఇప్పుడు ఇందాక చేయిబెట్టి చూపిస్తున్న అతను, మీ విజువల్స్ చేస్తున్నారు. అతను వచ్చి రఘురామకృష్ణరాజుని బూతులు మాట్లాడితే భుజం మీద తట్టి చాలా బాగా మాట్లాడారు. జోగి అన్న అటువంటి సంస్కారం కలిగిన వ్యక్తి అలసిపోయాడని మంచినీళ్ళ బాటిల్ కూడా ఇచ్చాడు. మంచినీళ్ళ బాటిల్ అంటే ఇటువంటి నీచం. ఇందాక రాజేష్ గారు చెప్పారు, నేను ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని. నేను ఇటువంటి మనిషినే చూడలేదు. నేను ఇప్పటి వరకు నాకు 65 ఏళ్ళు, నా 65 ఏళ్ల వయసులో నేను ఇటువంటి మనిషినే చూడలే. ఇంత నీచంగానా? వాళ్ళ నాన్న రాజకీయం చేసేప్పటి నుంచి ఉన్నా, నేను జర్నలిస్ట్గా ఉన్నా. నేను వాళ్ళ నాన్న రాజకీయం చేసి ఎట్లా చేసేవాడు, ఎంత చేసేవాడో చూసా నేను. అటువంటిది వాళ్ళ నాన్నని బీట్ చేస్తున్నాడు ఈ తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ. ఏమి వీటిని రాజకీయాలు అంటారా? నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసేదాన్ని రాజకీయం అంటారా? జగన్మోహన్ రెడ్డి తన పేపర్లో రాసే వాటిని వార్తలు అంటారా? ఎన్ని ఆర్టికల్స్. ఇప్పుడే ఒకటి నేను చూస్తున్నా, వెంకటకృష్ణ గారు, ఒకటి వాడు అంటున్నా నేను, వాడెవడో నాకు తెలియదు. వాడు శ్రీనివాస్ ఉత్తరాంధ్ర అని పెట్టుకొని ఒక నీచంగా రాశాడు. వాడు ఎవడో రాధాకృష్ణకి సవాల్ చేస్తున్నాడు. నేను క్వశ్చన్లు అడుగుతా, నువ్వు సమాధానం అసలు నువ్వు ఎవడివిరా? ఎదురుగా రారాదు. నువ్వు ఎవడివిరా క్వశ్చన్ అడగటానికి? ఆంధ్రప్రదేశ్ లో కనీసం 1 కోటి మంది ఉంటారు శ్రీనివాసులు. నువ్వు ఎక్కడ ఉంటావు? అది అడుగుతాడు, మేము చెప్పాలి. అంటే ఇంకొకటి వీకే గారు, రాధాకృష్ణ ఆయన వ్యక్తిగత జీవితం మీద, ఆయన స్వర్గస్థురాలైన ఆయన భార్య మీద ఎంత నీచమైన పోస్టు పెడితే అది నిజంగా చదువుతుంటే నాకు కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి వీకే గారు. అంత దారుణంగా, ఇంత నీచంగా కూడా రాసే వెధవలు ఈ ప్రపంచంలో ఉన్నారా అనిపించింది. కళ్ళ ముందు కనపడుతున్నారు. అటువంటి ఆ పోస్టుని ఫేస్బుక్ లో, అటువంటి పోస్టుని ఈ నీచులు పార్టీ హ్యాండిల్స్ మీద షేర్ చేసుకున్నారు. ఇటువంటి వీళ్ళు వచ్చి ఎంత నీచం అంటే 2 సెంటెన్సులు చదివితే మనకి ఏడుపు వస్తుంది వీకే గారు. అంత నీచంగా రాసే రాతల్ని పెట్టుకొని ఫేస్బుక్ లో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ, దాన్ని లైకులు చేసుకుంటూ బతికే వీళ్ళు వచ్చి రాక్షస సునకానందం, ఇటువంటి వైశాఖికానందం, ఇంకేనానందం చెప్పండి మీరు. చిచి నీచం సైకోలు వీళ్ళందరూ. ఇటువంటి సైకోయిజం బహిరంగంగా ప్రవర్తిస్తున్న వీళ్ళు వచ్చి మహిళల్ని కించపరిచాడు. రాధాకృష్ణ మహిళల్ని ఏం కించపరిచాడు? మహిళల్ని కించపరచలా. ఆయన చెప్పింది నీ గురించి, నీకు బుర్ర లేదు, నీ బుర్రలో గుజ్జు లేదని చెప్పాడు. మీ రాజకీయ నాయకులు ముసుగులో ఉండి మీరు జగన్మోహన్ రెడ్డికి చెంచాల్లాగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి
పందిని చూపించి పంది, నంది అంటే నంది అంటున్నారు, నందిని చూపించి పంది అంటే పంది అంటున్నారు. తెలుసుకోండి, మీరు ఫూల్స్ అవుతున్నారు, మార్కెట్లో మీరు ఫూల్స్ అవుతున్నారు అని రాధాకృష్ణ రాశాడు. అవును, ఆయన రాసిన భావం అది. అంతేగాని మహిళలు ఎక్కడ కించపరిచి, నువ్వు కించపరిచినట్టు, నువ్వు ఈ రోజు మాట్లాడినట్టు నేను వినిపించినవన్నీ వింటే తెలిసిపోతుంది కదా ఎవరికి మహిళలంటే విలువ తెలియదు. ముఖ్యమంత్రిగా ఉండి వీకే గారు కర్నూలులోకి వెళ్ళి ఆ అమ్మఒడ ఏదో ఒకటి తద్దినం పెట్టేవాడు కదా, దాని దగ్గరికి వెళ్ళి కింద పిల్లలు కూర్చొని ఉన్నారు ఎదురుగా, పిల్లల ముందర నన్ను బీక్కోండి, ఇది బీక్కోండి, అది బీక్కోండి చెప్పిన నంద్యాల సభలో అటువంటి సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి మహిళల గురించి మాట్లాడతాడా? మహిళల గురించి ఏం మాట్లాడతాడు? కొబ్బరికాయ కొట్టలేడు కానీ తమ్ముల గురించి. సత్తెనపల్లి నియోజకవర్గం క్రోసూరులో చిన్నపిల్లలకి ఈ స్కూల్ కి కిడ్స్ విద్యాకానికి పంపిణీ చేసే సందర్భంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ మ్యారేజ్ ఇస్తారు, ప్యాకేజ్ ఇస్తారు చిన్నపిల్లల ముందు. చిన్న పిల్లల ముందర అటువంటి విషయాలు నువ్వు చెప్పేది? నీకు సంస్కారం ఉందా? నువ్వు వచ్చి ఈ రోజున ట్విట్టర్ పెట్టి నీతులు చెబుతావా? ట్విట్టర్లో నీతులు చెబుతావా? బాలకోట గారు ఇందాక కట్ అయింది మీది టెక్నికల్ గా, తర్వాత ఇప్పుడు నేను వినిపించే కదా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడిన, పెళ్లిళ్ళ గురించి మాట్లాడిన విషయం కానీ, లేకపోతే ఆ పార్టీ నాయకులు టాప్ టు బాటం అందరూ మహిళలను ఎలాగైతే మాట్లాడారో, మహిళలను ఉద్దేశించి బూతులు ఎలా మాట్లాడారో, సో ఇవన్నీ అప్పట్లో మనం ఇష్యూ డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మీరు ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇంకేమైనా చెప్పాలనిపిస్తుందా? వెంకటేష్ గారు, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే మనం మనుషుల్లాగా మాట్లాడుతున్నాం. అదే నేను మనుషుల్లా మాట్లాడుతున్నాం, సభ్యత గురించి మాట్లాడుతున్నాం, నిబద్ధత గురించి మాట్లాడుతున్నాం, గౌరవం గురించి మాట్లాడుతున్నాం. గుడ్డలు పదిస్తారా, గుడ్డలు పదిస్తే ఏం చేస్తారని మాట్లాడుతున్నాం. అసలు గుడ్డలు ఉంటే కదండి వాళ్ళకి మరి ఇప్పటానికి. వాళ్ళు అసలు గుడ్డలే లేకుండా తిరుగుతుందంటే మరి గుడ్డలు ఇప్పేది ఏముంది వెంకటకృష్ణ గారు? అవును, నేను మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా. రాధాకృష్ణ గారికి మహిళలంటే గౌరవం లేదా? ఎవడంటే చెప్పింది? ఎవరంటే చెప్పింది? మహిళలను గౌరవించడం అంటే ఏంటో రాధాకృష్ణ గారికే తెలుసు. అక్షరాలను నమ్ముకోవడం అంటే రాధాకృష్ణ గారికే తెలుసు. నేను పాత్రికేయం చేశా. ఇంద్రుడికి 100 కళ్ళుంటే విలేకరికి 1000 కళ్ళుంటాయనే పాత్రికేయ బాధ్యత రాజకీయ పార్టీలే కాదు, సమాజ బాధ్యత. మాజీ ముఖ్యమంత్రులతో కాదు బాధ్యత, పత్రికలది బాధ్యత. నిజాలు చెప్పాలి. వెన్నెముక లేని వెన్నెముక లేదని చెప్తారు, బుర్ర లేని బుర్ర లేదనే చెప్తారు, బుర్రలో గుజ్జు లేని గుజ్జు లేదనే చెప్తారు. నందిని పందిని నందంటే అలా మాట్లాడే వాళ్ళని అలాగనే చెప్తారు. అది ప్రజలే చెప్పాల్సిన బాధ్యత పత్రికల మీద ఉంది. రాధాకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు, ఒక అక్షర యోధుడు. నువ్వు నిన్నగాక మొన్న 4 రూపాయలు డబ్బులు పెట్టుకున్నావు. నువ్వైతే ముఖ్యమంత్రి కాగలవు, అవ్వచ్చేమో, పత్రికాధిపతి కాదుగా. నేను ఇందాక అదే అన్నా, రాధాకృష్ణ గారిని మీడియా అధిపతిగా చూడొద్దు, ఆయన ఒక జర్నలిస్ట్ గానే చూడాలి, ప్రొఫెషనల్ జర్నలిస్ట్. మీడియా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. ఆయన ఏ జర్నలిస్టా? జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టా? భారతి గారు జర్నలిస్టా? కొన్ని పనులు కొందరికే యోగ్యం. అది రాధాకృష్ణ గారికి భగవంతుడు ఇచ్చిన అక్షర జ్ఞానం. ఆయన కలం జోడిపిస్తే, కొత్త పనులు రాస్తే మీ కొవ్వు పెరుగుతుంది. కరిగిందిగా, కరిగింది కదా. తీసుకోగలిగితే సద్విమర్శగా తీసుకొని సరిదిద్దుకోండి. నిన్న మొన్న చెప్పాను నేను, వెంకటకృష్ణ గారు సూచించిన 100 సూచనలు 10 సూచించిన 10 సీట్లు వచ్చాయి. మీరు ఆ సూచనలు పాటించకే మీ బతుకాలు అయ్యింది. అయినా రాజకీయ పార్టీలు తప్పు చేసినప్పుడు, ఎమ్మెల్యేలు తప్పు చేసినప్పుడు, నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నప్పుడు పత్రికాధిపతులు రాయరా? ఎందుకు రాయరా? ఖచ్చితంగా గాడిన పెట్టడమే మీడియా ఉద్దేశం. మీడియా ఉన్నదే అందుకు. 4వ పిల్లర్ అని ఎందుకంటారు? పత్రికలదే కదండి. 4వ పిల్లర్ అని ఎందుకంటారండి? ప్రజాస్వామ్యం కూలిపోతుంటే నిలబెట్టాలనేదే 4వ స్తంభం అనేది దాన్ని. అది రైట్ బాలకోట గారు. అయితే ఇవాళ పత్రికల నికార్సైన బాధ్యత, స్వచ్ఛమైన బాధ్యత పత్రికలదే. రాజకీయ పార్టీలకు మించి ఆ బాధ్యతను ఏబిఎన్ నిర్వహిస్తుంది. రైట్. కాబట్టి బాలకోట గారు, చివరిలో ఒక మాట చెప్పాలనుకుంటున్నా నేను. నాకున్న ఎక్స్పీరియన్స్ నాకుంది, 34 ఏళ్ల
అనుభవం. దాదాపుగా 20 సంవత్సరాలకు పైబడి నేను ఈ డిబేట్లు చేస్తున్నాను. మా రాధాకృష్ణ గారి ఎక్స్పీరియన్స్ కానీ, సత్యమూర్తి గారు లాంటి సీనియర్లు, ఇంకా చాలామంది సీనియర్లతో వాళ్ళతో పోల్చుకోలేకపోయినా ఎక్స్పీరియన్స్లో ఈ డిబేట్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఫస్ట్ జనరేషన్ ఎలక్ట్రానిక్ మీడియాలో 20 ఏళ్ళ నుంచి ఈటీవీలో ప్రతిధ్వని దగ్గర నుంచి చేస్తున్నాను. దురదృష్టకరమైన ఇదేంటంటే దిస్ ఈజ్ ద బిటర్ ఎక్స్పీరియన్స్. నాకు ఈ డిబేటు చాలా దురదృష్టకరమైన డిబేట్ నాకు. ఎందుకంటే ఈ డిబేట్లో కొన్ని అన్పార్లమెంటరీ పదాలు, ఎవరో వాడిన పదాలని వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ శాడిజాన్ని, వాళ్ళ సైకోయిజాన్ని, వాళ్ళ దిగజారుతనాన్ని ఎండగట్టడానికి కోసం నేను నా నోటితో రిపీట్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప నాకు వాటిని వాడడం ఇష్టం లేదు. కానీ ప్రజలకి గుర్తు చేయడం కోసం ఇవాళ ఏదో మా ఎండి గారు రాధాకృష్ణ గారు ఏదో లేని దాన్ని ఏదో వీళ్ళేదో ఆయన రాయిన దాన్ని రాసినట్టు క్రియేట్ చేస్తున్నారు కదా. దాని నుంచి అసలు వాస్తవం ఏంటి చెప్పే క్రమంలో వాళ్ళు వాడిన కొన్ని బూతులు కానీ, కొన్ని అసభ్య పదజాలాలు కానీ నేను రిపీట్ చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితిలో అవి వాడాల్సి వచ్చినందుకు నేను బాధపడుతూ, మీరు ఎవరన్నా ఇదేంటి వెంకటకృష్ణ ఇలాంటి పదాలు వాడుతున్నా అనుకుంటే క్షమించండి. అదొకటి. రెండవది, నాకు కూడా బాధ్యత ఉంది, నాకు కూడా ఇంత హక్కు ఉంది, నాకు కూడా ఇంత వైసీపీలో ఉన్న నాయకులందరితో ఫ్రెండ్షిప్ ఉంది. కాబట్టి నేను కూడా సలహా ఇస్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇవాళ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ముందు వచ్చి ధర్నా చేసిన వాళ్ళు సగం మంది నాతో చెప్పారు, ఏం చేస్తాం లేచి సావన పత్త ఎలండి అంటే వచ్చాము, మాకేం పెద్ద సోకు లేదు. అలా మావిగానే ఒక పిచ్చి గన్నది, అది పిల్లలాడుకునే తుపాకీలాగా దొరికింది, అది వాళ్ళకి అంతమించి బండబూతులు తిడుతున్నారని. సో అందువల్ల ఎందుకు అంత మనసు చంపుకొని సంసారం చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో, అంత ఒళ్ళు అమ్ముకుని చేయాల్సిన అవసరం లేదు రాజకీయం. కాబట్టి మా రాధాకృష్ణ గారు చెప్పింది 100% నిజం. వెన్నెముక ఉన్న నాయకులుగా, బుర్ర ఉన్న నాయకులుగా, బుర్రలో గుజ్జున్న నాయకులుగా ఇప్పటికైనా మీ ఇంటిగ్రిటీని చూపించుకోండి. మీ రాజకీయ చేస్తున్నాడు, అది గమనించండి. మీరే దేశాన్ని ఉద్ధరించక్కర్లా, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న 10 మందో 100 మందో 1000 మందో 10,000 మందో కార్యకర్తలను ఉద్ధరించండి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ఒక మంచి నాయకులుగా నిలబడండి. లేకపోతే నెక్స్ట్ మీరు రిటైర్ అయిపోతారు, వైసీపీలోనే రిటైర్ అయిపోతారు, ఇంకెందుకు పనికిరారు. ఫూల్స్ కాకండి, తెలివి తక్కువ వాళ్ళుగా ముద్ర వేయించుకోకండి. మీరు ఎమ్మెల్యేలు ఎవరు, ఎంపీలు ఎవరు, ఇది కనుక ఇలాగే ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ రాజకీయ భవిష్యత్తు, ఎందుకంటే మీలో చాలామంది కాస్త సోషల్ అవుట్లుక్ ఉన్నవాళ్ళు, సోషల్ కన్సర్న్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరినీ మేము ఒకే ఘాటను కట్టట్లా, కొంతమంది ఉన్నారు మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అందరూ మంచి పార్టీల్లోనే ఉండాలని లేదు, కొంతమంది రైట్ మ్యాన్స్ ఇన్ రాంగ్ పార్టీస్ ఉండొచ్చు. కాబట్టి మీరు ఇకనైనా కళ్ళు తెరవండి, గుడ్డిగా తలలోపకండి. గొర్రెల కాపర్లు అందరూ మంచివాళ్ళు ఉండరు, కాబట్టి గొర్రెలన్నా మంచిగా ఉండాలి, తెలివిగా ఉండాలి. దయచేసి మా సూచనల్ని మనసుకు తీసుకుని, అందులో ఉన్న మంచిని అర్థం చేసుకుని మీ రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. వాళ్ళ ఆధిపత్యం కోసమో వాళ్ళ పెత్తనం కోసమో మీ జీవితాన్ని బలి తీసుకోవద్దు, మీ కార్యకర్తల జీవితాన్ని ఫణంగా పెట్టకండి దయచేసి. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. మా రాధాకృష్ణ గారు ఒక రకం చెప్పాలంటే చాలా తక్కువ రాశారు. ఒక్క మాట చెప్తాను, చౌదరి గారు చాలా తక్కువ రాశారు. బుర్రలో గుజ్జు చాలా తక్కువ రాశారు. అందులో అసభ్య పదజాలం ఏమీ లేదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే మీ జగన్మోహన్ రెడ్డి ఇందాక మాట్లాడాడే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడే అది అన్పార్లమెంటరీ. సొంత చెల్లెలంది అన్న అనే పదానికే, బంధానికే కళంకుడు అని. ఇంతకంటే ఎవరు చెప్పారండి మీకు? వైసీపీ నాయకులారా కళ్ళు తెరవండి. ఇంతకు మించి
నేను చెప్పడానికి ఏం లేదు. రాజేష్ గారు ఏమైనా ఒక మాట. ఇప్పుడు వైసీపీ నాయకులు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ప్రొఫెసర్గా పనిచేసి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి తనకన్నా 30 సంవత్సరాలకు పైగా వయసులో పెద్దయిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని ఒక కొరియర్ బాయ్ లాగా బూతులు తిట్టు అనే ఒక సందేశం క్యారీ చేసే వ్యక్తిగా ట్రీట్ చేసినాడే ఆ పార్టీలో ఆ నాయకుడు నాయకత్వానికి ఇచ్చే విలువేంటనేది మీరు రియలైజ్ అయ్యి ఉండాల్సింది. ఇవాళ మా భుజాల మీద ఎక్కించుకొని ఆయన ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రిగా చేసాం ఆ రోజున. ఇవాళ అటువంటి ఆయన్ని ఆ పార్టీలు ఏ విధంగా ట్రీట్ చేశారని చూసిన తర్వాత మీకు అంతకంటే మిగులు గౌరవం దక్కుద్దని అనుకుంటున్నారా? చాలా దారుణం. నేను చెప్పాలంటే ఒక నాయకుడి గురించి చెప్పొచ్చు నేను, కాకపోతే ఆయన పేరు బయట పెట్టే ఇష్టం లేక నేను ఇంతటితో ఆపేస్తున్నాను. ఎందుకంటే చెప్పుకునే రోజులు ముందు ఉన్నాయి, ఇంకా చాలా వస్తాయి సందర్భాలని నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం, సందర్భం వచ్చినప్పుడు చెప్దాం. రాజేష్ గారు అండ్ సచిమూర్తి గారు, బాలకోటయ్య గారు అండ్ యష్, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే మాధవి గారు చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి. ఇది వాడి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.